కాబట్టి నేను రాయలసీమ వయసుగా మన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డిది బాగా ఆలోచించాం. అతను తప్పులు ఎత్తి చూపాలా, మేము చేసిన గొప్ప చెప్పాలా, ప్రజలు నమ్మినారు, వారు వన్ సైడ్. దానికి ఏడుపు. షర్మిలమ్మ స్టేట్మెంట్ నిన్న సునీతది రియల్గా ఆమె బాధ కరెక్టే కదా అని నేను స్వయంగా వివేకానంద రెడ్డి గారి జయంతి రోజు అక్కడ స్వయంగా పోయినా. ఆమె బాధ నాతో పంచుకునేది. మేము చెప్పినట్టు చెప్తారు. చివరికి మా టీం పక్క పోయింది. చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, లోకేష్ పక్క పోయినారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మీద సునీత రాజశేఖర్ చంపినారు. చంపినది వాళ్ళు. టీం 1లో మా పేరు, టీం 2లో వాళ్ళ పేరు. మళ్ళీ కోడికత్తి డ్రామా. నేను ఎలక్షన్ అప్పుడు కండ్రేప డ్రామా. ఇప్పుడు రోజు సాక్షి పేపర్లో కొత్త కథ. ఈ రిజర్వాయర్లు నిండకూడదు, రివర్లు పారకూడదు, వానలు పడకూడదు, పంటలు పండకూడదు, ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావాలా, తిరిగి తను అధికారంలోకి రావాలి. ఇది విలన్ మాదిరి, డాన్ మాదిరి ఆలోచిస్తాడు. హీరో మాదిరి ఆలోచించు. ఇవన్నీ బాగుండి నువ్వు రియల్గా రాజకీయం చేయి. ఎవడైనా రాజకీయ నాయకుడు పాజిటివ్గా ఆలోచించాలి. నెగటివ్ ఆలోచించేవాడు విలన్. ఇంకా దరిద్రమైన ఆలోచన డాన్, అండర్ డాన్. అనేక డెండు దొరికినాయి. మొత్తం లిక్కర్ స్కామ్లో దొరుకుతున్నారు అంతా, జగన్ రెడ్డి భారతితో సహా. ఈ పాత కేసులు కూడా అదే కాకుండా రేపు 9వ తేదీ సెప్టెంబర్ 9 నాడు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన కూడా సీరియస్ కేసు. అది కూడా ప్రమాదమే. అన్ని చోట్ల ఇరుక్కోపోతారు. కాకపోతే